హాయ్ హలో మన ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ 1 చెప్పుకుంటున్నాం కదా. సో లాస్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. ఈ క్లాస్లో యూనిట్ 1లో ఇది ఒక లాస్ట్ ప్రాబ్లం. మనము యూనిట్ 1 చెప్పుకుంటున్నాం. యూనిట్ 1లో ఈ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 2 చెప్పుకుందాం. ఓకేనా? చూడండి, మనకి ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 4. ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ లెస్ దాన్ 0 లెస్ దాన్ 1 అయినప్పుడు 4 అవుతుంది. ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు 3 అవుతుంది. ఓకేనా? టీ గ్రేటర్ దాన్ 1 అయితే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 3, టీ లెస్ దాన్ 1 అయితే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 4. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో ఏం వస్తాం? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అదే రాసుకుందాం. గివెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడో అదే రాసుకుందాం. ఏమిచ్చాడు? 4, టీ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 4. అది ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 3. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లోదే మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, డెఫినేషన్ రాసుకుందాం. బై ద డెఫినేషన్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి బై ద డెఫినేషన్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమని రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇది మనకు ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్. ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు చూడండి సొల్యూషన్. ఫస్ట్ 0 నుంచి 1కి అయినప్పుడు ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అదేవిధంగా 1 నుంచి ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు చూడండి, ఇంటగ్రల్ 0 to 1 ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత? 4 కదా, 4 డిటి. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత? 3, కాబట్టి 3 డిటి. ఇక్కడ 4 ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 4. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 3. అందుకే ఇక్కడ 4, ఇక్కడ 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాసుకుంటున్నాం. 4 ఇంకేముంటుంది? ఇంటగ్రల్ 0 to 1 ఈ పవర్ మైనస్ పీటీ డిటి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 3 అనేది బయటికి తీసుకుంటున్నాం. ఏముంటుంది? 1 ఇన్ఫినిటీ 1 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ డిటి. ఓకేనా? ఇప్పుడు ఈ పవర్ మైనస్ పీటీని ఏమని రాసుకోవచ్చు అంటే ఈ పవర్ మైనస్ పీ బై మైనస్ పీగా రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏ. ఈ ఫార్ములా ఈ పవర్ మైనస్ పీటీని ఏమని రాయచ్చు అంటే ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పీ. ఏ విధంగా? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏఎక్స్ని ఏమని రాయొచ్చు? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏగా రాయొచ్చు. ఈ విధంగా దీన్ని ఇక్కడ రాసుకుందాం. చూడండి ఏమవుతుంది అప్పుడు? 4 అట్లే ఉంటుంది. ఈ పవర్ మైనస్ పీటీ మైనస్ పీ. లిమిట్స్ ఏమి? 0 నుంచి 1 వరకు ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా 3 ఇంటూ దీని కూడా ఈ పవర్ మైనస్ పీటీని కూడా ఈ పవర్ మైనస్ పీటీ మైనస్ పీ. లిమిట్స్ 1 to ఇన్ఫినిటీ. ఓకేనా? మనం ఏం చేసాం? ఈ పవర్ మైనస్ పీటీని ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పీగా రాసుకున్నాం. ఏ విధంగా? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఫామ్లో ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఎలా అయిందో ఆ ఫార్ములాలోకి దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ పీటీ బై మైనస్ పీ. లిమిట్స్ ఎక్కడి నుంచి? 0 to 1. ఇక్కడ 1 to ఇన్ఫినిటీ సేమ్ రాసుకున్నామా? ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ మైనస్ పీని బయటకు తీసుకుందాం. అప్పుడు -4/p అవుతుంది.
ఏం చేసాం, ఈ మైనస్ పిని బయటకు తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, -4/p ఏమైంది, e⁻−pt 0 నుంచి 1 దాకా ప్లస్ సేమ్ అదేవిధంగా మైనస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి -3/p e⁻−pt 1 నుంచి ఇన్ఫినిటీ దాకా. ఇప్పుడు చూడండి -4/p అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకేనా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ e⁻−p 1 మైనస్ e⁻−p ఆఫ్ 0. నెక్స్ట్ -3/p e⁻−p ఆఫ్ 1 అప్పర్ లిమిట్ మైనస్ e⁻∞ మైనస్ e⁻−p ఆఫ్ 1. ఇప్పుడు చూడండి -4/p ఏమవుతున్నప్పుడు e⁻−p -1 -3/p ఇదంతా కూడా 0 అవుతుంది, 0 మైనస్ e⁻−p. ఓకేనా, ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేసుకోండి 4ని. 1/p -4 ఇంటూ e⁻−p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +4. సేమ్ అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/e⁻−p/p. ఓకేనా, ఈ రెండింటి నుంచి కూడా 1/pని కామన్ తీయచ్చా బయటికి, 1/pని కామన్ తీసాం. ఏమవుతుంది 4 మైనస్, ఎందుకు ఇక్కడ మైనస్ e⁻−4లో నుంచి ఒక ప్లస్ 3 ఇంటూ e⁻−3 3 ఇంటూ e⁻−pని తీసేస్తే ఇక్కడ 4 e⁻−pలో నుంచి +3 e⁻−pని తీసేస్తే -e⁻−p అవుతుంది. ఓకేనా, -4 e⁻−pలో నుంచి +3 ఇంటూ e⁻−pని తీసేస్తే -e⁻−p అవుతుంది. ఈ +4 ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది మనకు ఫైనల్గా వచ్చినటువంటి సొల్యూషన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాం. చూడండి ఇంకొకసారి ఏం చేసాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్, ఫస్ట్ మనకు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ తీసుకున్నాం, ఆ క్వశ్చన్నే ఇక్కడ రాసుకున్నాం సొల్యూషన్లో. డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాసుకున్నాం. ఈ డెఫినేషన్లోకి మనం వాల్యూస్ అనేది సబ్మిట్ చేసుకుంటూ వచ్చాం. చూడండి, f(t) వాల్యూ <1 అయినప్పుడు f(t) వాల్యూ 4 అయింది. అదేవిధంగా f(t) వాల్యూ <1 అయినప్పుడు f(t) వాల్యూ 3 అయింది. ఓకేనా, ఇక్కడ 4, 3 అనేది కాన్స్టెంట్స్ కాబట్టి బయట రాసుకున్నాం. ఈ e⁻−ptని e⁻−ax ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు ఏమైంది, e⁻−pt/-p e⁻−pt/-p. ఓకేనా, ఇక్కడ ఏం చేసాం, ఈ -p అనేది -p అనేది బయటికి రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, -4/p అయింది. e⁻−4t 0 to 1. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ ఈ pని కూడా బయట రాసుకున్నాం. e⁻−pt 1 to ∞. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తాం. మనకేమొచ్చింది, -4/p e⁻−p -1 -3/p 0. ఈ వాల్యూ అంతా కూడా 0 అయింది, -e⁻−p. ఓకే, ఇప్పుడు అంతటిని ఏం చేసాం, ఈ 4ని ఈ 3ని లోపలికి మల్టిప్లై చేసుకున్నాం. అప్పుడు ఏమైంది, -4 e⁻−p ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ +4. నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ ఒకటి +3 ఇంటూ e⁻−p/p. అదేవిధంగా మనకి ఇక్కడ -4 ఇంటూ e⁻−pని ఇక్కడ +3 ఇంటూ e⁻−pలో నుంచి తీసేసి ఉంటే మనకి ఏమొచ్చింది, -e⁻−p వచ్చింది. ఈ ఇందులోనూ -p కామన్ ఉంది కాబట్టి 1/p కామన్గా రాసుకున్నాం. ఓకేనా, ఇది మనకు వచ్చినటువంటి సొల్యూషన్. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.